హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎందుకంటే మనం రీసెంట్గా 2 వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే పైన ఐ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడికి వెళ్ళి చూడండి. సో తర్వాత ఈ వీడియో చూడండి, మీ కాన్సెప్ట్ అంతా 2 వీడియోలో ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్స్ చేస్తున్నాం. ఓకే, సో ఈ వీడియోలో మనం కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. అంటే ఒక 3 or 4 ప్రోగ్రామ్స్. మీకు అవసరమైతే నెక్స్ట్ మండే క్లాస్లో కూడా మనం ఇంకా కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్స్. ఓకే, ఫస్ట్ మెయిన్గా మనం ఈరోజు రాసే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేది ఫంక్షన్స్ యూజ్ చేసి ఏ విధంగా చెక్ చేయాలి. ఫస్ట్ ఎన్ అనే నెంబర్ ఒకటి ఇస్తారు కదా, ఆ నెంబరు ప్రైమా కాదా ఫస్ట్ అది చేద్దాం. తర్వాత 2 రేంజెస్ మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్ సమ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్ వాల్యూ ఇస్తాడు ఒకటి ఇన్పుట్గా, దాన్ని రీడ్ చేసుకొని ఫంక్షన్స్ ద్వారా అది ప్రైమో కదా చెక్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫంక్షన్ డిక్లేర్ చేయాలి కదా. ఏంటి డెఫ్ ఫంక్షన్ నేమ్ నేను ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నామో అది పాస్ చేయాలని చెప్పాను కదా. సో ఎన్ అనే ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎన్ పాస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఇంతకుముందు ప్రైమ్ నెంబర్ లాజిక్ రాస్తామో అదే సేమ్ రాసేది. ఏంటి మనం రాసేది, ఫర్ ఐ ఇన్ రేంజ్ 2, n. ఎందుకు మనకి 2 నుంచి n వరకు, n కంటే ఒకటి తక్కువ నెంబర్ వరకు వెళ్తుంది కదా ఫర్ లూప్లో. ఎందుకు అలాగా అంటే మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, 1 కానీ అలాగే అదే నెంబర్తోనూ మనకి డివిజిబుల్ కాకూడదు, అప్పుడు అది ప్రైమ్ నెంబర్ కాదు. అంతే కదా, ఎందుకు 1తోనూ అప్పుడు 10 అనే నెంబర్ తీసుకుంటే 10తో అవ్వాలి, అలాగే అప్పుడు 1తోనే అవ్వాలి. కాకపోతే మిగతా నెంబర్స్తో ఏదైనా అవుతుంటే అది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో అది మనం చెక్ చేయాలి ఇక్కడ. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, n ఇఫ్ n నెంబర్ అనేది డివైడెడ్ బై అంటే రిమైండర్ ఐ, అంటే రిమైండర్ వచ్చేలాగా ఐ ఇప్పుడు =0. సో ఏదైనా నెంబర్తో డివిజిబుల్ అవుతూ ఉంటే దాన్ని ఏం చేయాలి, మనం బ్రేక్ ఆపేయాలి. ఓకే, బ్రేక్. ఓకే, తర్వాత ఎల్స్ ప్రింట్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. ప్రింట్ అని రాసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఫంక్షన్స్ రాస్తున్నారు డైరెక్ట్ కాదు. సో ప్రింట్ అయినా రాయొచ్చు, రిటర్న్ అయినా రాయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ రిటర్న్ రాశాను అనుకోండి, అంటే రిటర్న్ నాట్ ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అని కదా అది. సో ప్రైమ్ నెంబర్ అని రాస్తాను. సో ప్రైమ్ నెంబర్ అని రాశాను. ఇప్పుడు ఇక్కడ నేను ప్రైమ్ నెంబర్ అని రాశాను. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి, ఇప్పుడు అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి మనం, ఇప్పుడు ఇలా ఎంత ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు. ఎందుకు అవ్వదు, మనం ఫంక్షన్ని కాల్ చేయలేదు. సో మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్ ఆఫ్ ఎన్ అని ఇవ్వాలి కదా. సో ఎన్ ఇచ్చాను. నేను యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి ఇన్పుట్. ఫస్ట్ రీడ్ చేసుకుని తర్వాతే కాల్ చేయాలి. సో కాల్ చేసే ముందు మనం ఎప్పుడు రీడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇక్కడతో ఫంక్షన్ అయిపోయింది. సో మనం ఈ ఇంటెండేషన్ ఇవ్వక్కర్లేదు. సో చివరికి వెళ్ళిపోయి n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇది మనకి అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రిటర్న్ రాసాం, కాకపోతే ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ డైరెక్ట్గా రాసాం. మనకు అవుతుందా, ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ అని ఫంక్షన్ నేమ్ రాసుకోవాలి. అదే ఒకవేళ డైరెక్ట్గా మనం ఎల్స్లోనే ప్రింట్ రాసేస్తే ఇంకా డైరెక్ట్గా రాయొచ్చు. ఇప్పుడు రిటర్న్ అంటే ఏంటంటే ఈ ఫంక్షన్ నుంచి ఏదో ఒక వాల్యూ రిటర్న్ చేయాలన్నమాట. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది ప్రోగ్రామ్. దేనికి రిటర్న్ చేస్తుంది, ఈ ఫంక్షన్ నేమ్కి రిటర్న్ చేస్తుంది. మనం ఎక్కడైతే కాల్ చేస్తామో అది. ఓన్లీ రిటర్న్ అయితే కుదరదు కదా, దాన్ని ప్రింట్ చేయాలి. సో మనం ప్రింట్ చేయట్లేదు ఇంతటి వరకు. ఇప్పుడు ప్రింట్ రాసాం కాబట్టి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, 12 అనే నెంబర్ చూద్దాం. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఎందుకు మీకు నన్ అని వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ బ్రేక్ చేసేసాం. అంటే ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయట్లేదు కదా, సో నన్ రిటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బ్రేక్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇక్కడ బ్రేక్ అంటే ముందు ఒకసారి మటుకు మనకి ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ అని రావాలి కదా. సో అందుకని ఇక్కడ నేను నాట్ ఏ ప్రైమ్ అని రాశాను. ఒకసారి బ్రేక్ చేస్తాను, అంటే ఒకసారి ఇది నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ అవ్వగానే ఇంకా లూప్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు కదా. సో బ్రేక్ ఎల్స్ రిటర్న్ ప్రైమ్ నెంబర్ అని రాశాను. ఇక్కడ చూడండి, నేను ప్రింట్ రాశాను, ఇక్కడేమో రిటర్న్ రాశాను. ఇలాంటప్పుడు ఏమవుతుంది చూడండి, 12 అనే నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, నాట్ ఏ ప్రైమ్ వచ్చింది ఇది. ఓకే, కాకపోతే నన్ను ఎందుకు వస్తుంది, ఇక్కడ ప్రింట్ ఇచ్చాం, మరి అలాగే ఇక్కడ ప్రింట్ ఇచ్చాం. అందుకని ఒకసారి ఏదైతే ఉందో అది ఫంక్షన్ కాల్లోనే ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఏం రిటర్న్ కాలేదు, అంతే కదా, ఎందుకంటే ఈ లూప్ ఒకటే ఎగ్జిక్యూట్ అయింది కదా ఇప్పుడు. సో రిటర్న్ ఏమీ కాలేదు కాబట్టి మనకి నన్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు 17 ఇస్తాను, 17 ప్రైమ్ కాబట్టి మనకి ఇక్కడ నన్నేం రాలేదు. ఎందుకు నన్ను రాలేదు, మనం జస్ట్ రిటర్న్ రాసాం, ఇక్కడ ప్రింట్ రాసాం. సో అందుకని మనం ఏదో ఒకటి మాత్రమే ఫాలో అవ్వాలి. సో అప్పుడు లేకపోతే నన్ అనే మనకి యూజ్లెస్ అవుట్పుట్ వస్తుంది. సో రిటర్న్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇలా రిటర్న్ రాస్తే రెండు మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనకి ఎప్పుడు వచ్చినా ఏ నెంబర్ తీసుకున్నా సరే ఇది నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఎందుకు మనకి ఇక్కడ ఇందాక నన్ను వచ్చింది, ఇక్కడ మనం ప్రింట్ రాసాం. ఫస్ట్ ఈ లూప్ మనకి ఎగ్జిక్యూట్ అయింది, బాగానే ఉంది. ఇక్కడ మనం ప్రింట్ అని రాయంగానే ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాల్ కనబడిందో దీనికి పైథాన్ కంపైలర్కి, అప్పుడు ఈ లూప్ ఇదంతా ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ అయింది. అప్పుడు మనకి ఈ లూప్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రింట్ రాసాం కాబట్టి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత
ఇప్పుడు ఇక్కడ చూస్తుంది కదా మళ్ళీ ప్రింట్ ఉంది, అంటే ఇక్కడ వాల్యూ రిటర్న్ అయింది, ప్రింట్ చేయమని అడుగుతున్నాం. కానీ ఇక్కడ మనం ఏమైనా రిటర్న్ రాసాం ఇంతకుముందు లేదు, అంటే ఇక్కడ ఏం రిటర్న్ కాలేదు. సో నన్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం రెండు రిటర్న్ రాసాం కాబట్టి ప్రింట్ అని రాసుకున్నాం. అలా కాకపోతే ఇక్కడ మనం ప్రింట్ మార్చేసాం అనుకోండి రెండింటికి, అప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్ ఏం కాల్ చేస్తే సరిపోతుంది. ఇది మనం ఏంటి ఇప్పుడు చేసింది, ఒక n నెంబర్ ఇస్తే అది ప్రైమో కాదో చూసాం. ఓకే, మనం ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక రేంజ్లో, అంటే ఒక 10 to 20 అనే రేంజ్లో, లేకపోతే ఎంతో కొంత రేంజ్లో మనకి ఇస్తే నెంబర్ అనేది ఏ విధంగా రీడ్ చేయాలి. సో ఇప్పుడు n అనే వాల్యూ ఇవ్వరు కదా, ఇప్పుడు మనకి ఏమి ఇస్తాడు, రెండు ఇస్తారు, లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. సో L, U అనేది నేను ఫంక్షన్లో తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన లాజిక్, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి చూడండి, లోయర్ నుంచి అప్పర్ వరకు వెళ్ళాలి. సో మనకి అప్పర్ ఇంక్లూడ్ అవ్వకూడదు అనుకోండి, ఇప్పుడు +1 రాయం, ఎందుకంటే ఒకటి తక్కువే అవుతుంది కదా ఇటు ఫర్ లూప్ అనేది లాస్ట్ వరకు వెళ్తే. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇవన్నీ పక్క జరపాలి లూప్ కాబట్టి. సో దీని అంతటిని లూప్లోకి జరుపుతున్నాను. సో ఎల్స్ అనేది ఏంటి, మనకి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఇఫ్ n% i = 0, కాకపోతే n ఎక్కడ ఉంది, ఇక్కడ n లేదు కదా. సో ఇక్కడ ఏం తీసుకోవాలి, i తీసుకోవాలి. సో ఇక్కడ i వాడేసాం కాబట్టి ఫర్ j తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, ఒకసారి చూడండి ఇక్కడ i%j. ఇప్పుడు ఇక్కడ చూడండి, i అనేది ఏంటి, మామూలు నెంబర్, లోయర్ బౌండ్ నుంచి అప్పర్ బౌండ్ వెళ్తుంది, అంటే 10 నుంచి 12 వరకు వెళ్తుంది. నెక్స్ట్ j అనేది ఏంటి, 2 నుంచి i వరకు వెళ్ళాలి. i అంటే ఇప్పుడు మన ఒక నెంబర్ అనమాట. తర్వాత ఇప్పుడు i%j = 0 అయితే నాట్ ఏ ప్రైమ్ అవ్వాలి, బ్రేక్ అవ్వాలి, ఎల్స్. ఇప్పుడు n అనేది కాదు మనకు కావాల్సింది ఏంటి, లోయర్ బౌండ్ అదొకటి తీసుకోవాలి ఇన్పుట్గా, నెక్స్ట్ అప్పర్ బౌండ్ ఒకటి తీసుకోవాలి. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ప్రింట్ ప్రైమ్ నెంబర్ ఆఫ్ L, U సమ్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మనకి సమ్ అని ఇంకో వేరియబుల్ తీసుకోవాలి కదా. సో ఇక్కడ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను ఫంక్షన్ లోపల. చూసుకోండి, దీనికి నేను డిఫైన్ చేయలేదు ఇక్కడ. ఎందుకు డిఫైన్ చేయలేదంటే యూజర్ ఇన్పుట్ కాదు, నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను ఇది. సో అందుకని సమ్ = 0 అని రాశాను. ఒకవేళ ప్రైమ్ నెంబర్ అయితే మనకి ఏమవ్వాలి, ప్రైమ్ నెంబర్ కాకపోతే సమ్ నాట్ ఏ ప్రైమ్ అని చెప్పి మనకి బ్రేక్ అయిపోవాలి. అలా కాకపోతే ఎల్స్ అయితే మనకి ఏమవ్వాలి, సమ్ = సమ్ ప్లస్ i, అంతే కదా. సమ్ = సమ్ ప్లస్ i, రిటర్న్ ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, రిటర్న్ సమ్. సో ఓకే, ఇక్కడ రిటర్న్ మనకి సమ్ అవ్వాలి. ఇక్కడ మనం ఏం రాస్తాం, ఫస్ట్ L, Uని రెండు లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఫంక్షన్లో రాసాం. తర్వాత సమ్ = 0. ఇప్పుడు ఇక్కడ మనం సమ్ = సమ్ ప్లస్ i చేసాం, ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కానప్పుడు. సో రిటర్న్ సమ్. సో టోటల్ సమ్ కావాలి కాబట్టి ఫర్ లూప్కి మనం ఇంటెంటేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ చివరిలో రాసాం రిటర్న్ సమ్ అని. ఇప్పుడు లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రీడ్ చేసాం. నెక్స్ట్ ప్రైమ్ ఆఫ్ L, U అని మనం డిక్లేర్ చేసాం. సో 10కి 15కి మధ్యలో ఏమి ఉన్నాయి చూద్దాం, 24. ఎందుకు 11, 13 ఉన్నాయి కాబట్టి 11 + 13 24. సో 15, అలాగే 19, 17. ఓకే, సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ యూజ్ చేసి చేయాలి. మనం ఈ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇది ఏంటంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ప్లస్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయాలో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేసి చేద్దాం అనమాట. ఏంటి, ఫస్ట్ మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేయాలి అంటే ఫ్రమ్ సిస్ ఇంపోర్ట్ argv అని రాయాలి, అంతే కదా. సో ఈ argv అని రాయాలి. ఇప్పుడు మీ కనుక ఇది తెలియకపోతుంటే ఒకసారి నేను ఫుల్ కాన్సెప్ట్ వీడియో చేశాను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, అది కూడా ఐకార్డ్స్లో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏముంటుంది, argvలో ప్రోగ్రామ్ నేమ్ కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ప్రోగ్రామ్ నేమ్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి కాబట్టి k = argv 1:. సో ఇక్కడ ఒక రాసాం. ఇప్పుడు మనం ఫంక్షన్స్ తీసుకోవాలి కదా, ఎందుకు ఫంక్షన్లో రివర్స్ చేయాలి. సో రివర్స్ ఆఫ్ మనం ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను n అని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం రిజల్ట్ అనే వేరియబుల్లోకి స్ట్రింగ్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేయడం ఎలాగా, ::-1 పెడితే ఇది ఏమైపోతుంది, మనకి రివర్స్ అయిపోతుంది. ఓకే కదా. ఇప్పుడు మనం దీన్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ res. ఓకే, ఇక్కడ నేను రిటర్న్ చేశాను కాబట్టి ఫంక్షన్ నేమ్లో ఏం చేయాలి, ప్రింట్ చేయాలి ఫంక్షన్ నేమ్ కాల్ చేసినప్పుడు. సో ప్రింట్ ఆఫ్ rev ఆఫ్ n. ఓకే, అంతే. ఇప్పుడు కాకపోతే మనం n అనేది ఏమి ఇచ్చామో ఇక్కడ ఇవ్వలేదు. సో యూజర్ నుంచి రీడ్ చేసుకోవాలి. కాకపోతే ఇది మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ కదా. సో ఇది వేరే టైప్ ఆఫ్ రీడింగ్, ఒక ఇన్పుట్ని రీడ్ చేసే వేరే టైప్ అనమాట. సో ఏంటి, k అనేది ఒక స్ట్రింగ్ టైప్లో ఉంటుందని చెప్పాను కదా argv అనేది. సో k = అని చెప్పి మనకి ఈ విధంగా ఇలా రాసి ఉంటుంది. సో మనకి ఏంటి, ఫస్ట్ లో మాత్రమే మనకి స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, ఒకటే పాస్ చేసాం కాబట్టి k అనేది లిస్ట్లో ఫస్ట్ ఇండెక్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు k అనేది స్పెషల్ స్ట్రింగ్ కాబట్టి అందులో అదొక వేరే స్ట్రింగ్ కాబట్టి మళ్ళీ 0th ఇండెక్స్ నుంచి మొదలవుతుంది. సో k0లో స్ట్రింగ్ ఉంది, ఇప్పుడు ఇది ఎందులో పెట్టాలి, nలో పెట్టాలి. అంటే ఏంటి, మనం nకి ఇన్పుట్ ఇచ్చాం, ఆ n ఫంక్షన్లో కాల్ చేసాం, అంతే కదా. ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి. ఆల్రెడీ కమాండ్ లైన్లో హాయ్ అని ఇచ్చాను, ఇక్కడ మనకి ఏం రావాలి, IAH. ఓకే, రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు పాలిండ్రోమ్ అని కూడా చెక్ చేయొచ్చు కదా దీన్ని. ఈ రిటర్న్ రిజల్ట్ అని తీసేస్తాం మనం. ఓకే, తీసేసి ఇక్కడ ఏం రాస్తాం,
ఇఫ్ ప్యాలిండ్రోమ్ చెప్తున్నాను, ఓకే. ఇఫ్ ఆర్ఎస్ ఈజ్ డబల్ ఈక్వల్ టు ఏదైతే ఎన్ ఉందో ఎన్, మనం ఏదైతే ఎన్నే కదా మనం ఒరిజినల్ స్ట్రింగ్ ఎన్ ఈక్వల్ అయితే రిటర్న్ ప్యాలిండ్రోమ్, ఎల్స్ రిటర్న్ నాట్ ప్యాలిండ్రోమ్, ఓకే. ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాం చూడండి. ఇప్పుడు నాట్ ఏ ప్యాలిండ్రోమ్, ఎందుకు ఏహెచ్ ఐహెచ్ రెండు సేమ్ కాదు కదా. సో ఇప్పుడు మనం వేరేది ఒకవేళ సేమ్గా ఉండేది ఇద్దాం, ఓకే. ఇప్పుడు మనం ఏమిద్దాం, వేరే సేమ్గా ఉండేది మేడం. మేడం అనేది ఏంటి, ప్యాలిండ్రోమ్, ఎందుకంటే రివర్స్ చేసినా సరే మేడం పదం అనేది మేడమే వస్తుంది. సో అది ప్యాలిండ్రోమ్ రావాలి. సో ఓకే, మనకు వచ్చిన రిజల్ట్ ప్యాలిండ్రోమ్. ఈ విధంగా మనం ఫంక్షన్స్లో చేయాలన్నమాట. అదే కమాండ్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేసే పద్ధతి ఒకటే, కాకపోతే మనం ఫస్ట్ డిఫైన్ చేసేది అంతా కామనే, కాకపోతే మనం దీన్ని ఎలా ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాం, దాన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఈక్వల్ చేసుకుంటాం చూడండి, ఇక్కడ ఈక్వల్ చేసుకుంటాం, దీనికంటే ఇది ఫంక్షన్లో మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఫంక్షన్స్ చేయాలి. సో ఇవి ఒక 3 ఎగ్జాంపుల్స్, ఇంకా ఫ్యూ ఎగ్జాంపుల్స్, మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకు మండే క్లాస్లో ఉంటుంది, ఓకే. మీరు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా పేజెస్ ఉన్నాయి, మీరు లైక్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఓకే. థ్యాంక్ యూ.